డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఇక్కడ చూస్తే ఎస్సీ వర్గీకరణ తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో హైకోర్టుకి ఏకసభ్య కమిషన్ నివేదిక. అయితే రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టుల నియామకం డిఎస్సి 2025 కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణపై స్పష్టత వచ్చిన తర్వాతే డిఎస్సి 2025కి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిఎస్సి ద్వారా చేపట్టే ఉపాధ్యాయుల నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్లను ఉపకులాల వారీగా వర్గీకరణ చేపట్టిన అనంతరమే నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. అయితే దీని ప్రకారం మరి ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత నోటిఫికేషన్ వస్తుందా, ముందే వస్తుందా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. అయితే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఒకవేళ వస్తే మరి ఎట్లా ఉంటుంది అంటే ఈ సీట్లను ఉపకులాల వారీగా కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలో ఎస్సీ జనాభా లెక్కలను చేపడుతున్నారు. జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎస్సీలో మాల, మాదిగతో పాటు మాదిగ ఉపకులాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారం కాకుండా వారందరినీ ఎస్సీగానే భావిస్తూ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ నెలకొంది. ఇకపై రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్లను ఉపకులాల వారీగా అమలు చేయనున్నారు. ఎలా అంటే ప్రస్తుతం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లలో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29%, ఇతరులకు 50% అమలు చేస్తున్నారు. అయితే బీసీల్లో ఉపకులాల వారీగా కేటాయించిన 29%లో ఎవరెవరున్నారు? మరి 29% ఏ విధంగా డివైడ్ చేసినా అంటే బీసీలకు 7%, బీసీబీలకు 10%, బీసీసీలకు 1%, బీసీడీలకు 7%, బీసీఈలకు 4% అమలు చేస్తున్నారు. ఇకపై ఎస్సీలకు కూడా వారి జనాభాలోని ఉపకులాల వారీగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 6వ తేదీ నాటికి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో తమ కమిషన్ నివేదికను సమర్పించడానికి మరో నెల రోజుల పాటు సమయం కావాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏకసభ్య కమిషన్ ఫిబ్రవరి మొదటి వారంలో తమ నివేదికను హైకోర్టుకి సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈలోపుగా ప్రభుత్వానికి సమర్పించనుంది. అయితే ఏకసభ్య కమిషన్ నివేదికతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ కూడా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇది డిఎస్సికి సంబంధించిన అప్డేట్. ఇది మరి ఎస్సీ వర్గీకరణ తర్వాతనే వేయాలి అని అంటున్నారు. ఎస్సీ వర్గీకరణ తర్వాత అంటే కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది.